నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య సెక్యులరిజం అన్నది యూరోపియన్ భావన అని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. భారతీయులకు అది అవసరం లేదని అన్నారు. లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు మోసం జరిగిందని ఆయన ఆరోపించారు. సెప్టెంబర్ 22న కన్యాకుమారిలో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడారు. ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి. వాటిలో ఒకటి లౌకికవాదానికి తప్పుడు భాష్యం. లౌకికవాదం అంటే ఏమిటి? లౌకికవాదం అనేది యూరోపియన్ భావన, భారతీయ భావన కాదు అని అన్నారు. ఐరోపాలో చర్చికి రాజుకి మధ్య జరిగిన ఘర్షణ వల్ల సెక్యులరిజం భావన వచ్చిందని గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. అయితే స్వాతంత్రం తర్వాత భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ఎవరో సెక్యులరిజం గురించి చర్చించారని చెప్పారు. రాజ్యాంగ పరిషత్ ఏం చెప్పింది? మన దేశంలో సెక్యులరిజం ఉందా? ఏదైనా సంఘర్షణ జరిగిందా అని ప్రశ్నించారు. ధర్మం నుంచి భారతదేశం పుట్టిందని, అలాంటప్పుడు ధర్మంలో వైరుధ్యం ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. సెక్యులరిజం అనేది యూరోపియన్ భావన, అది అక్కడే ఉండాలి. భారత్లో సెక్యులరిజం అవసరం లేదు అని అన్నారు. మరోవైపు 1976లో రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం అనే పదాన్ని చేర్చిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీని గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ సందర్భంగా విమర్శించారు. 25 సంవత్సరాల తర్వాత ఎమర్జెన్సీ కాలంలో అసురక్షిత ప్రధానమంత్రి కొన్ని వర్గాల ప్రజలను సంతోషపెట్టే ప్రయత్నంలో లౌకికవాదాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు అని వ్యాఖ్యానించారు. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయుత చాలా 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 అవసరం. ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు. ఎందుకు అనంటే నా బలం మీరు, మీ అందరి సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది. ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది. ఇంకా అంచెలంచెలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి, సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి. దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి. వీలైనంత షేర్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.